ఎలా ఉంది మీరు సిఐఐ సమ్మిట్కి రావడం 2025 అది వైజాగ్లో జరుగుతుంది కదా, ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుంది. లైక్ B2B మీటింగ్స్ అవుతున్నాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ స్టార్ట్అప్ అనమాట, కంఫర్ట్ బైక్స్ అని, ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్ వైజాగ్ ఇట్ సెల్ఫ్. సో అక్కడ వెళ్ళి ఇన్వెస్టర్స్ ఏమైనా దొరుకుతారేమో అని వీ హ్యావ్ బిన్ ట్రయింగ్ టు స్పీక్ విత్ అదర్ బిజినెస్ మెంబర్స్ అండ్ చాలా ఆపర్చునిటీస్ కూడా దొరికాయి. సో దిస్ మీటింగ్ ఈజ్ ఓవరాల్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అనుకున్నారా వైజాగ్ దాకా కూడా ఇలాంటివి వస్తాయి అని చెప్పి? అసలు యాక్చువల్గా జరిగాయి ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి అవకాశం రాలేనట్టే. యాక్చువల్లీ ఫారెన్ నుండి కూడా వచ్చి మనకి ఇన్వెస్ట్ చేస్తాము, మీకు మీ ప్రోడక్ట్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేయడానికి B2B అన్నది ఎంతవరకు జరగలేదని అనుకోవచ్చు, జరుగుండొచ్చు. కానీ ఇప్పుడు ఎవ్రీ కెన్ సిట్ వన్ ఏరియాలో అలాగా మనకి బాగా ప్రొవైడ్ చేశారు. సో ప్రతి టెక్నాలజీ కూడా మనకు అర్థమవుతుంది, మన ప్రోడక్ట్ ఏంటి, మాది ఇప్పుడు కంఫర్ట్ బైక్స్, ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే డిఫెన్స్ సెక్టర్లో మేము ఉన్నాం అనమాట. సో ఇది వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ తాలూకు ఫీడ్బ్యాక్ మేము తీసుకొని, సో ఇన్వెస్ట్మెంట్ పార్ట్ వైజ్గా అయితే మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనకి ఈజీగా కొన్ని ఫ్యాక్టరీస్ 100% కొన్ని డెవలప్ చేస్తారు ఇన్ విశాఖపట్నం, లైక్ హైదరాబాద్ లాగా. మేబీ ఫ్యూచర్లో చాలా ద బెస్ట్ అనుకోవచ్చు. ఈరోజు ఇదే ఐడియాని ప్రతి ఇయర్ చేస్తూ ఉంటే ఇంకొంచెం ఇన్వెస్టర్స్ కానీ ఇటు ఎదగడానికి కానీ స్టార్టప్స్ కానీ అందరికీ ఉపయోగపడుతుంది. అవునండి, ఇది ఫ్రీక్వెంట్గా జరగాలి. ఏదో ఒకసారి జరిగి వన్స్ ఇలా అయితే కొంతమంది డెవలప్ అవ్వడానికి అవసరం వస్తుంది, అవేర్నెస్ లేదు కాబట్టి. ఇప్పుడు కొంత ఐడియా వస్తుంది కాబట్టి కొంతమంది పార్టిసిపేట్ చేయలేకపోయారు, కొన్ని ప్రాసెస్ అవి రాకపోవడం వల్ల. ఫ్యాక్టరీస్కి కొన్ని ఇండస్ట్రియల్ జోన్లో, నేనే ఒక ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నప్పటికీ కొన్ని ఇండస్ట్రీస్ ఇంకా వాళ్ళు రాలేకపోయారు. రీజన్ ఫర్ ఏంటంటే సిస్టమ్ పాస్ ప్రొవైడ్ చేయడం. సో దానివల్ల మనకి అది అవ్వలేదు. కానీ కొంతమంది పెద్ద పెద్ద వెండర్స్ ఇలాంటి డిఫెన్స్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఇంకొద్ది బాగుంటుందని అభిప్రాయం. ఎవ్రీ ఇయర్ ఇలా జరిగినట్టే. చంద్రబాబు గారి విజన్ మనం చూసాము. సో ఇప్పుడు ఇదంతా కూడా నారా లోకేష్ గారు హ్యాండిల్ చేస్తున్నారు, అందరి దగ్గర మాట్లాడి తీసుకొచ్చి ఇన్వెస్టర్స్ని. సో మరి ఆయన కూడా అంతే ఇంతియాజంతో పనిచేస్తారు అనిపిస్తుందా? యా షూర్ అండి, 100% అది నమ్మకం ఉంది. ఎందుకంటే ఫాదర్ ఎలాగైతే డెవలప్ చేశారో, సో ఫాదర్కి 10 times అంటారు కదా. సో అది మాకు అది ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అనమాట ఇలాగా చేయడం, అందులో విశాఖపట్నంలో చేయడం. నిజంగా రియల్లీ అప్రిషియేట్. ఇది 100% ఇది వెండర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్కి చాలా యూజ్ అవుతుందండి ఫ్యూచర్లో.